వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. గత కొన్ని రోజుల క్రితం బీబీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి జరుగుతుందని మాకు ఫిర్యాదు అందిందని, ఈ మేరకు ఈరోజు దాడులు నిర్వహించామని అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి నల్గొండ డీఎస్పీ జగదీష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయడం కోసం 12 మంది డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు ఆఫీసులో ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం రైటర్లు, ఏజెంట్స్ కార్యాలయంలోకి రావద్దని వెల్లడించారు. 93 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ యజమానులకు ఇవ్వకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే పెట్టుకున్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 61,400 రూపాయలు లెక్క తేలని నగదు దొరికిందన్నారు. ఆ నగదును సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ నగదు గురించి డాక్యుమెంట్ రైటర్లను అధికారులు ప్రశ్నించినప్పుడు ఎవరూ సరైన సమాధానాన్ని ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డులు సరిగా నిర్వహించడం లేదని గుర్తించినట్లు వెల్లడించారు. సీసీ కెమెరాలు కూడా పనిచేయటం లేదని అన్నారు. కార్యాలయం నిర్వహణ గురించి సబ్ రిజిస్ట్రార్ తాటికొండ నరగేష్ ను ప్రశ్నించినట్లు ఆయన పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ లో జరుగుతున్న వ్యవహారాన్ని అంతా రిపోర్టర్ రూపంలో ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారి వారు చేయాల్సిన పని చేయకుండా ప్రజల్ని లంచం డిమాండ్ చేసి ఏసీబీని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు కూడా చేయవచ్చునని అన్నారు. 93 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు. అట్లా పెట్టుకోకూడదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇమ్మీడియట్ పిలిచి ఓటీపీ తీసుకొని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది మెయిన్ ఇర్రెగ్యులారిటీ. అది అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఓటీపీ వచ్చి తెప్పించేటప్పుడు దాని ద్వారా ఏమన్నా డబ్బులు వసూలు చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టుకుని ఉండుంటారు. అందుకే అన్ని 93 అంటే చాలా పెద్ద మొత్తంలో ఉంది. అందులో ఒక డాక్యుమెంట్ 2020 నుంచి కూడా పెండింగ్ ఉంది. 2022 నుంచి పెండింగ్ ఉంది. తర్వాత మిగతా 92 డాక్యుమెంట్స్ అన్ని ఈ ఇయర్ లో జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయి. 6 months. ఓకే, ఏమన్నా రూల్స్ జరిగినాయా లేదా అని మేము రిపోర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళన్నీ చేసుకోవాలి. అదే ఇప్పుడు చెప్పింది 93 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పటి నుండి వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తేనే ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఛాన్స్ ఈజ్ దేర్. ఆరోపణలు ఉంటేనే మేము వచ్చి చెక్ చేశాం కదా. లంచం డిమాండ్ మా కంప్లైంట్ డైరెక్ట్ రాలేదు. ఓన్లీ సర్ప్రైజ్ చెక్ చేశాము. ఇట్లా జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తే అది ఎంక్వైరీలో కరెక్ట్ అని తెలియదు. ఓకే, కంప్లైంట్ పేరు సీక్రెట్ గా ఉంటుంది. చేశారు, ఒక 4-5 చేసినట్టు. గతంలో వచ్చింది. గతంలో వచ్చిందాన్ని మేము వెరిఫై చేసిన తర్వాత పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కండక్ట్ చేశాం. అంటే 5 ఒకే సబ్జెక్ట్ మీద ఇచ్చారా, 5 సపరేట్ ఇచ్చారా సార్ కంప్లైంట్? 5 ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రైవేట్ ఏజెంట్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసి ఇట్లా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అందరూ ఒకే సమయంలో ఇచ్చారా? డిఫరెంట్ టైంలో ఓకే. గత కొన్ని రోజుల క్రితము ఎస్ఆర్ఓ ఆఫీసు బీబీనగర్ లో అవకతవకలు జరుగుతున్నాయి, కరప్షన్ అలిగేషన్స్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి అది నిజమని తేలిన తర్వాత పై అధికారుల ఆదేశానుసారం ఈరోజు మధ్యాహ్నం దాదాపు 1 గంట ప్రాంతంలో ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ బీబీనగర్ పైన సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. మాతో పాటు ఏసీబీ నల్గొండ రేంజ్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అండ్ మీడియేటర్స్ కండక్ట్ చేశాము రైడ్ సర్ప్రైజ్ చెక్. ఈ సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేసినప్పుడు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మా నోటీస్కి వచ్చినాయి. అందులో ఇంపార్టెంట్ అంటే 12 మంది డాక్యుమెంట్ రైటర్స్ కానీ, తర్వాత ప్రైవేట్ ఏజెంట్స్ కానీ వాళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీసులో ఆ టైంలో ప్రజెంట్ ఉన్నారు. అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ వస్తారో అవి తీసుకొని ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది చేయకూడదు. అది ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఉందో అందులోనే ఎంట్రీలు చేసి డాక్యుమెంటేషన్ చేయాలి. రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు వచ్చి అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అంటే ఆఫీసు ఎంప్లాయీస్ ప్లేస్లో ఉండి కూడా కొన్ని వర్క్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదొకటి. వాళ్ళ దగ్గర తర్వాత ఆఫీసులో సోదా చేసినప్పుడు 61,430 రూపాయలు అన్ఆథరైజ్డ్ అమౌంట్ సీజ్ చేశాము.
దాని గురించి అకౌంట్ అడిగితే ఈ ఏజెంట్స్ కానీ డాక్యుమెంటరీ రైటర్స్ కానీ తర్వాత స్టాఫ్ కానీ ఎవరు చెప్పలేదు. తర్వాత ఆఫీసులో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ రికార్డు మెయింటెనెన్స్ చేయకపోవడము, తర్వాత సీసీ కెమెరాలు ఉన్నా కానీ అవి కండిషన్లో లేకపోవడము, అంటే కావాలని వాటిని డిస్కనెక్ట్ చేయడము, క్యాష్ రిజిస్టర్ కానీ ఇతర రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా ఇట్లా ఇర్రెగ్యులారిటీస్కు పాల్పడ్డారు. ఇప్పుడు సోదాలు ఈ ఆఫీసులో కొనసాగుతున్నాయి. ఈ కంక్లూడ్ అయిన తర్వాత సోదాలు జరిపిన తర్వాత సబ్ రిజిస్టర్ తాటికొండ నరేష్ వారిపైన ఇంకా ఎవరైనా ఇర్రెగ్యులారిటీస్ కనుక్కుంటే వాళ్ళపైన కూడా గవర్నమెంట్కు ఒక రిపోర్టు పంపిస్తాము. తదుపరి గవర్నమెంట్ వారిపై తగిన చర్యలు ఇర్రెగ్యులారిటీస్ బట్టి చర్యలు తీసుకుంటుంది. ఓకే.